వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పౌలు గారు ఈ తెస్సలోనిక అనేటువంటి సంఘానికి 3 వచనాల్లో చక్కటి కీలకమైనటువంటి మాటలు చెప్తూ వస్తున్నాడు. ఒకటి ఏంటంటే, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో ఉపద్రవమందు మీరు ఏం చేశారు? వాక్యాన్ని అంగీకరించారు, దేవుని వాక్యాన్ని మీరు స్వీకరించారు అంటున్నాడు. రెండవది ఏమంటున్నాడంటే, మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ ఎలా ఉన్నారు? మీరు మాదిరి అయి ఉన్నారు అంటున్నాడు. మీరు గమనించాలి. మొదటిది ఏంటి చెప్పండి? ఆనందముతో ఉపద్రవములో దేవుని వాక్యాన్ని అంగీకరించారు. రెండవది, అనేక మంది విశ్వాసులకు ఏమైనారట? మాదిరి. మూడవది ఏంటంటే 8వ వచనంలో, మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలో అకయలోను ఏమైందంట? మ్రోగెను, అంటే సువార్త ప్రకటించబడెను. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయబడిందంటండి? సువార్త ప్రకటించబడింది. మాదిరికరమైనటువంటి జీవితము ఆ సంఘస్థులు జీవిస్తూ ఉన్నారు. అంతేకాదు, ఆ ఉపద్రవంలో, కష్టాలలో మనం గమనించినట్లయితే ప్రియులారా, దేవుని వాక్యము ఏం చేశారట? అత్తుకున్నటువంటి వారుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనంటే సంఘానికి కావచ్చు, విశ్వాస జీవితానికి కావచ్చు, అనేకమైనటువంటి శ్రమలు రాలేని వారు ఇక్కడ ఉన్నారని నేను నమ్మటం లేదు. ఖచ్చితంగా ఏదో ఒక కోణంలో మీకు ఏమొచ్చి ఉంటుందండి? సమస్య వచ్చి ఉంటుంది, ఇబ్బంది వచ్చి ఉంటుంది, ఇరుకులు వచ్చి ఉంటాయి, కన్నీరు వచ్చి ఉంటుంది, వేదన వచ్చి ఉంటుంది, శారీర బలహీనతలు వచ్చి ఉంటాయి. అవునా కాదా? ఆ సమయంలో ప్రభు ఏం చేస్తూ వచ్చినాడంటే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో లేకపోతే వాక్యము ద్వారానో సేవకుల ద్వారానో వారు ప్రార్థించినటువంటి ప్రార్థన ద్వారానో మీరు గమనించండి ప్రియులారా, దేవుడు మీ పట్ల కార్యం చేస్తూ వచ్చినాడు. అసలు క్రైస్తవ విశ్వాసకి సమస్యలు ఎందుకు వస్తాయి తెలుసండి? ఎందుకు వస్తాయో తెలుసండి? మీకు తెలిసే ఉంటుంది కానీ చెప్పరు. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది కదా, తీయడానికి మనకు సమయం లేదు, నేను గబగబ పరిగెత్తాలి, కాబట్టి ఉన్న సమయాన్ని నేను ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. 13వ అధ్యాయంలో ఏమన్నాడంటే, 4 రకాలైన నేలలు ఉన్నాయి, 4 రకాలైన విత్తనాలు విత్తాడు. ఒకటి ఎక్కడ పడింది? త్రోవ పక్కన పడింది. ఒకటి ఎక్కడ పడింది? త్రోవ ప్లేసెస్ చెప్పండి సరిపోతుంది. ఒకటి ఎక్కడ పడింది? రెండవది, మూడవది, 4వది మంచి నేలలో పడింది. ఈ రాతి నేల పడినటువంటి విత్తనానికి ఏమన్నట్టు తెలుసా? అది విత్తబడగానే ఏం చేయబడింది? మొలకెత్తింది, కానీ ఎండ తగలగానే వాడిపోయింది అంటాడు. దానికి ఇంకా పరమార్థం లేకపోతే లోతైన అర్థం ఏం చెప్పాడు తెలుసా యేసుప్రభుల వారు? ఆ మొలకెత్తిన ఆ విత్తనానికి లేకపోతే ఆ మొక్కకి శ్రమ, కష్టాలు, ఇబ్బందులు వచ్చాయంట. ఎందుకు వచ్చాయి? వాక్యమును బట్టే వచ్చాయి అంటాడు. మీకు అర్థమవుతుందండి? దేన్ని బట్టి వచ్చాయి? వాక్యమును బట్టే వచ్చాయి. సో దేవుని వాక్యం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, దేవుని వాగ్దానాలు ఎప్పుడైతే నువ్వు పొందుకొని ఉంటావో,
ప్రతిదినము దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం ఎప్పుడైతే జీవించటానికి నువ్వు మొదలు పెడతా ఉంటావో నీ ఎమ్మడల్లా సాతానుడే ఉంటాడు. ఎందుకు తెలుసా? బికాజ్ ఆఫ్ ద వర్డ్. అంటే వాక్యమును బట్టి. వాక్యానికి ఎంతో శక్తి ఉంది, వాక్యానికి ఎంతో బలం ఉంది. ఎందుకనంటే ఆ వాక్యము ద్వారానే మనం ఏం చేయబడ్డాం తెలుసా? మార్చబడ్డాం. త్రాగుబోతుగా ఉండే ఒకడు వాక్యం వినగానే ఏం చేశాడు తెలుసా? త్రాగును బంద్ చేశాడు. వ్యసనాలకు అలవాటు అయిన వాడు ఒకడు ఉండే. మీలో గారు మీరందరూ బాగా మంచివారు, పరిశుద్ధులు, గొప్పవారు, ఉన్నతమైన వారు. నాకు తెలిసినటువంటి వారి సంగతి చెప్తూ ఉంటున్నాను. ఒక మాట చెప్తానండి. మా ఊర్లోనే సామ్దాసు అనేటువంటి ఒక వ్యక్తి, పెద్ద ఆయన ఉండే. ఈ వ్యక్తి ఈ సార బట్టీలు పెట్టి సారాయి కాసేవాడనమాట. ఈ వ్యక్తి దేవుని యొక్క మాటలు విని సారాయి కాస్తున్నటువంటి ఆ కుండలన్నీ పగలగొట్టి ప్రభు తన హృదయానికి అప్పచెప్పుకున్నాడు. అంటే నేను ఎందుకు చెప్తానంటే వాక్యానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది. వాక్యం ఎక్కడైతే విత్తబడుతుందో అక్కడ సాతాను ఏం చేస్తాడు తెలుసా? ఇంకోటి తెలుసా? వేరుశెనక్కాయలు విత్తుతారు భూమిలో, అడవి పందులు వచ్చి ఏం చేస్తాయి? ఇవి కూడా తెలియదు మీకు? పెకిలించేసి చూసారా? అలాగ దేవుడు వాక్యాన్ని మన జీవితంలో విత్తితే అడవి పందిలాగా వచ్చిన వాడు ఎవడు? అలాగ మీ జీవితంలో కలవరాన్ని తీసుకొచ్చేస్తూ ఉంటాడు. కలవరం వచ్చినప్పుడు నీకేమనిపిస్తుందో తెలుసా? ఎందుకు ప్రభా నన్ను వదిలేశావు? ఎందుకు ప్రభా ఈ సమస్య? నిన్ను బాగా ప్రార్థన చేయట్లేదా? నేను బాగా కన్నీరు కారవట్లేదా? అలాగే ఎన్నో మీ జీవితాల్లో ఎన్నో ఘట్టాలు వచ్చినాయి, రాలేమనేటంలే. కానీ విశ్వాసం ఎప్పుడు బయటపడుతుంది? మీరు ఇక్కడ గమనించండి. సంఘానికి ఒక మాట అన్నాడు, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును కష్టం వచ్చినా వాక్యాన్ని వదిలిపెట్టలే, ఇబ్బంది వచ్చినా వాక్యాన్ని వదిలిపెట్టలే, వేదన వచ్చినా వాక్యాన్ని వదిలిపెట్టలే. కొంతమంది ఏమంటారు తెలుసా? అయ్యా మాకు కష్టం వచ్చిందయ్యా, ఉపవాస ప్రార్థనలు చేసామయ్యా, మాకేం కాలేదు, మేలు జరగలేదని వదిలిపెట్టిన వారు చాలా మంది ఉన్నారు. మనలో లేరు, అంతా మీరు మంచి వాళ్ళు. వదిలిపెట్టి మళ్ళా ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? అవన్నీ మొదలు పెట్టేశారు. ఏరా ఏమైందిరా, ఏమి ఇట్లా ఎత్తనం అంటే, ఏం మంచిగా అయిందన్నా నాకు? ఏమంటాడు? ఏం మంచిగా అయిందన్నా? మా ఇంట్లో ఏమన్నా చక్కగా నా చూడు. నువ్వు తాగితే ఎక్కడ పోతుందిరా? నువ్వు తాగబెడితే రోజుకు 500, 600, 700 ఇంకా మించితే పెళ్ళాన్ని కూర్చుండి పెట్టుకుని తాగుతున్నారండో. సమస్యలు తీరలేవని, ఇబ్బందులు తీరలేవని, కష్టాలు పోలేవని చాలామంది ఏం చేస్తారు? సతికిలబడిపోతూ ఉంటారు. కానీ ఈ తెస్సలోనిక సంఘం అలా కాదంట. ఏం చేస్తారు తెలుసండి? ఉపద్రవమందు. సమస్యలు వచ్చి ఉండొచ్చు మీకు, కానీ ఉపద్రవము లాంటి సమస్యలు వచ్చినాయి ఎవరికైనా? యథార్థంగా మీరు చేయలేబట్టండి, దండేసి దండం పెడతాను. ఏం సమస్యలు వచ్చినా మోకాళ్ళ నొప్పులే వస్తాయి మీకు. ఏం సమస్య వచ్చినా మా సంటిదానికి పెళ్లి చేస్తున్నామండి, అప్పు దొరకలేదని అదే సమస్య వస్తుంది. ఏం సమస్య వచ్చినా మావాడు యాతన పెట్టేస్తున్నానికి మనకు ఒక బైక్ కావాలంటే ఇవే మీకు సమస్యలు. వినబడుతుందండి? దేవుని కొరకు సమస్య వచ్చిందా అంటున్నాను నేను. దేవుని కోసము, ఆయన వాక్యం కోసము శ్రమను అనుభవించే సంఘముగా ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలండి? దేవుని కోసము, ఆయన వాక్యం కోసము శ్రమను అనుభవించే. అదేంటండి, యేసుప్రభుని నమ్ముకుంటే సీరియల్ ఇస్తారట, యేసుప్రభుని నమ్ముకుంటే ఇంకేమిస్తారట? మీకేం తెలీదా? దుప్పట్లు ఇస్తారట, చలికాలంలో స్వెటర్లు ఇస్తారట, వర్షాకాలంలో గొడుగులు ఇస్తారట. ఆకలి అయితే నేనేం చెప్తా తెలుసా? యేసుప్రభుని నమ్ముకుంటే మోక్షము దొరుకుతుంది. అది ఎవరికి ఇష్టం లేదు. మోక్షం ఎవడు చచ్చిపోయినాక ఎవడు తెలుస్తుందండి? మోక్షము చచ్చిపోయినాక ఎవడు తెలుసండి? మోక్షంలో పోతానో నరకంలో పోతాను అనుకుంటున్నారా? ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, చెప్పనా? లోకంలో ఉన్నప్పుడు ఎలా జీవించాడంటే ఇష్టానుసారంగా 4 తెల్లబట్టలు వేసుకున్నాడు, నోట్ల చుట్టు పెట్టుకున్నాడు. 4 తెల్లబట్టలు వేసుకున్నాడు, నోట్లో ఏం పెట్టుకున్నాడు? చుట్ట వేసుకుని గప్ప ఊపుతున్నాడండి. సెంటర్లో కుర్చేసుకున్నాడు, మందుబాట్లు పెట్టుకొని తాగుతూ ఉన్నాడండి. ఏడికేమో తక్కువనా అంటే తక్కువ లేదు, మస్తుంది, చాలా ఆస్తి ఉంది.
ఇంకా ఆవిడ దరిద్రుడు వచ్చాడు, అన్న అన్న నాకు కొంచెం అన్నం పెట్టండి, పోరా అని కాలుతుంది అన్నట్టుగా మాట్లాడాడు. అలాగ తాగి ఒకరోజు ఏమని తెలుసా, కట్టేశాడు. ఎక్కడికి? పరదేశంలో. ప్రియులారా అని ఏం చేశారు? పాట పాడాడు. పాట పారేసాడు, ఆల్రెడీ ఎత్తేసాడు, బకెట్ దన్నేసాడు. ఎక్కడ పోవాలి మరి? ఎక్కడ పోయి ఉంటాడు? సమాధుల కొట్టుక, సమాధుల తోటక, సమాధుల తోటకు పోయింది. అమ్మా, ఈ శరీరమే మట్టికి మన్ను వెళ్తుంది, ఆత్మ తను సృజించిన దేవుని యొద్దకే. అది నమ్ముకుంటే, విశ్వసిస్తే, రక్షించబడితే, యేసయ్యా నేను పాపినయ్యా, దయచేసి నన్ను కరుణించవా అని నువ్వు అడిగితే, యేసయ్యా నా జీవితం మార్చవా అని నువ్వు గోజాడితే, యేసు నీ హృదయంలోనికి వస్తాడు. ఇది పని చేయాలి. ఎవరండినా మీరు మర్చిపోయారు. ఏసారి మళ్ళీ దెబ్బ. ధనవంతుడు, చప్పట్లు కొడదాం. ఎందుకు కొట్టారు? చెప్పిన వాళ్ళకి కొట్టండి. ధనవంతునికి వద్దు, చిచ్చి, వాడు ఇష్టానుసారంగా దీవించాడు. వీడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ధనవంతుడు కాలుతున్నటువంటి నరకంలోనికి వెళ్ళాడు. అక్కడికి అర్థమైంది, తాగిన మత్తు ఇక్కడ తాగితే అక్కడ దిగింది. ఇక్కడ ఇష్టానుసారంగా జీవించేశాడు, ఇష్టానుసారంగా బ్రతికేశాడు. తాగాడు, తాడాడు, వీధులు తిరిగాడు, ఇంకా సందులు తిరిగాడు, గొంతుల్లో తిరిగాడు, ఇష్టానుసారంగా బ్రతికాడు. ఇక్కడ దస్తే ఇందాక అయ్యగారు అన్నట్టు భూమిలో బాతింది ఏమవుతుంది? మొలకెత్తది అన్నట్టు కదా. ఈ మొలక ఎక్కడెత్తింది తెలుసండి? నరకంలో కాలుతున్నాడు. మరి ఆయన దగ్గరికి అడుక్కుందానికి వచ్చాడు కదా, అతని పేరేంటి? లాజరు. ఈయన ఎక్కడ ఉండి తెలుసా? అబ్రహాము రొమ్మను అనుకుంటాడు. ఇదేంటి ప్రభా, అబ్రహామా? ఓ అయ్యగారు, పాస్టర్ గారు, నరేష్ గారు, ఏంటంటే వాడు దరిద్రుడు అండి. గార్గేపురంలో ఉండదండి, వాడికి ఉండదు గుడిసె కూడా, గతి లేనాడు. నువ్వు ఎక్కడ కూర్చొని పెట్టుకున్నావు పాస్టర్ గారా? అబ్రహాంతో క్వశ్చన్ వేస్తున్నాడు. ఎవడిడు? ధనవంతుడు అన్నది తాగిపోతే 40. మనం ఎవరము కూడా అలాగ ఉండక చెప్పరు, వదులుకారుగా. సింత చచ్చినా సావదు. ఎంత మానేసుకుందాం అనుకున్నా, ఆ దుకాణం ముందుకు పోగానే ఒక కన్నాటు కొడుతుంది, ఒక అన్నిటి కొడుతుంది, మామూలు కొట్టదు. ఎంత తిప్పుకున్నా ఎటుపోతుందండి. మీకు తెలుసా, సినిమాలు చూడొద్దు అనుకుంటా కొంతమంది. ప్రభువానికి స్తోత్రం నాయన, అసలు సినిమాలు చూడనే పాడు సినిమాలు అంటారు. ఆ టాకీస్ పోగానే పోస్టర్ ఇట్లా వస్తాడు. ఎవరు లేని చూసి, మా గార్గేయపురంలో రాని చూసి ఏం చేయాలని? ఈ సినిమా చూడాల. అవునా కదా? అలాగా ఎవరు చేశారో తెలుసండి? ధనవంతుడు అని తాగుబోతు చేసి భూమి మీద ఇష్టానుసారంగా జీవించాడు. లాజరు అలా చేయలే, దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్. కలిగి ఉండి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? నిమ్మలము కలిగిన స్థలం, శాంతి కలిగిన స్థలం. తల్లి, అమ్మ, చెల్లి, తమ్ముడు, మైకు ద్వారా వింటున్న నా సహోదరి సహోదరులారా, నిమ్మలము కలిగిన ఆ స్థలములోనికి నువ్వు వెళ్ళాలనుకుంటే యేసు ఈ దినమున నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నేను మీకేమిస్తానన్నాడు? విశ్రాంతి అంటే మంచి బెడ్ మీదకి పోయి చక్కగా పడుకోవటం కాదు. అమ్మా, నీకు డబ్బున్నా, నీకు ఆస్తున్నా, నీకు అంతస్తులున్నా, ఎకరానికి 10 కోట్లు పోయినా నీకు శాంతి లేదు. ఉందంటారా? మన దేశంలో రిచెస్ట్ పర్సన్కి శాంతి ఉందంటారా? ఈ ప్రపంచంలో గొప్ప ధనికులకు శాంతి ఉందంటారా? యేసు ఒక మాట అన్నాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకమిచ్చే శాంతి కాదు, అది నా శాంతి అన్నాడు. ప్రైజ్ లార్డ్ చెబుదామా? యేసయ్య శాంతి ఎంతమందికి ఉంది చెప్పండి? శాంతి కలిగి ఉండాలి. ఇక్కడ తెస్సలోనిక సంఘస్థులు ఏం చేస్తారు తెలుసా? శ్రమలో వాక్యాన్ని అత్తుకున్నారు. ఏం చేశారండి? శ్రమలో దేవుణ్ణి కలిగి బ్రతుకుతున్నావా? యేసయ్యా, ఈ శ్రమలు ఇప్పటివే, నువ్వు నిత్యత్వంలోనికి నడిపించే దేవుడు ప్రభా. మనుషులు నన్ను విడిచినా నువ్వు నన్ను విడిచే దేవుడవు. అలాగ విశ్వసించు. ఈ తెస్సలోనిక సంఘం ఎలా ఆరంభించబడిందో తెలుసా? ఐ డోంట్ నో వెదర్ యూ ఆల్ అండర్స్టాండ్, ఆల్ మెచ్యూర్డ్,
లేకపోతే ఎదిగిన వాళ్ళ లేదా కొద్ది మందికైనా అర్థమైతే బాగుంటుందని నాకు అనుకుంటున్నాను, ఆశపడుతున్నాను. తెస్సలోనిక సంఘము అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో స్టార్ట్ అయింది. ఎక్కడండి? అపోస్తుల కార్యము ఎన్నో అధ్యాయము? 17వ అధ్యాయంలో స్టార్ట్ అయింది, ఆరంభించబడింది. ఎలా తెలుసండి? ప్రస్తవ వేదన పడ్డాడు పౌలు గారు. సువార్త ప్రకటిస్తే ఒరే పౌలు నువ్వా నేనా చూసుకుందామన్నారు. దొమ్మిగా మీద పడిపోయినారు. విశ్వాసులను కొట్టారు, క్రైస్తవులను కొట్టారు, ఇబ్బంది పెట్టారు. శ్రమ అయినా భరించినారు, కన్నీరైనా భరించినారు. 17వ అధ్యాయం ఇంటికి వెళ్ళినాక చదవండి, ఎందుకంటే టైం ఇస్ షార్ట్. వేదనైనా భరించారు. సువార్త వాక్యాన్ని కలిగి ఉన్నందుకు శ్రమలు వచ్చినాయి. విశ్వాసంలో సడలిపోలే. ప్రియ సహోదరి, నీకు కలిగి ఉన్న శ్రమను బట్టి విశ్వాసంలో సడలిపోతున్నావా? నీ హృదయాన్ని ప్రభు చూస్తున్నాడు, నీ కన్నీరును ప్రభు చూస్తున్నాడు. అయ్యా పెద్దయినా, అయ్యా వినండి, వెనుకున్న వాళ్ళు, ఏ శ్రమ నిన్ను కుదిపేస్తా ఉంది, ఏ శ్రమ నిన్ను అతలాకుతలం చేస్తా ఉంది, ప్రభు నిన్ను విడిచేవాడు కాదని నువ్వు ఎరగవలసినటువంటి వాడవుగా నువ్వు ఉంటున్నావు. రెండవది ఎలా ఉన్నారంటే చూడండి, ఏమంటున్నాడు రెండవది? కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ ఏమైనారు? మాదిరి ఉండాలి. గార్గేయపురపు యోహాను బాప్టిస్టు చర్చి కర్నూల్లో ఉన్నటువంటి చర్చిలందరికీ ఎలా ఉండాలి చెప్పండి? గార్గేయపు సంఘస్థులు ఎలా ఉండాలట? తెస్సలోనిక సంఘస్థులు ఎలా ఉన్నారు? మాదిరి ఉన్నారు. మనం మాదిరి కాదు కదా, మన పక్కన దానికి సరిపోం. పక్క జరుగు, ఇది నా స్థలం అంటాం. నువ్వే వాడతావా పాట, నాకు వాడనికి రాదా? వాడే కొట్టాలా తబలా నాకు కొట్టినకి? ఇక మాదిరి ఎక్కడిది? ఇది మాదిరి అంటారా లేక ఇంకా బూడిద అంటారా? మనలోనే ఈర్ష్యలు, మనలోనే కక్షలు, మనలోనే అసూయలు. సంఘ జీవితం ఎలా ఉండాలో తెలుసండి? మోడల్ టు అదర్ బిలీవర్స్, ఎగ్జాంపుల్ టు అదర్ బిలీవర్స్. నిన్ను చూసి ఇంకొక అక్క మార్చబడాలి, అన్నం చూసి ఇంకొక తమ్ముడు మార్చబడాలి, చెల్లిని చూసి ఇంకొక అక్క మార్చబడాలి. నా చెల్లి గంట సేపు ప్రార్థన చేస్తుంది, నేను గంటన్నర చేయాలి. మాదిరి ఉన్నదా? ఇంకోటి చెప్పానా? సంఘాలలోనే మాదిరి తక్కువ. మొదటిది ఎలా ఉండాలి? కష్టాల్లో దేవుని వాక్యాన్ని హత్తుకోవాలి. రెండవది, విశ్వాసులందరికీ ఎలా ఉండాలట? నీవు మాదిరి ఉండాలి. సంఘము చూస్తే ఈ గార్గేయపురంలో ఉన్న యోహాను బాప్టిస్ట్ సంఘము చూస్తే పక్కన సంఘాలన్నీ కూడా ముక్కు మీద వేసుకోవాలి. అబ్బా ఎంత మంచి ఐక్యత అండి, ఇది చాలా చక్కటి ఈ కూడికలు ఏర్పాటు చేసుకున్నారు పాస్టర్ గారు మీరు. వండర్ఫుల్. పైన పొంగలు ఉన్నాయి, ఏం వెళ్తున్నాయి పొంగల ద్వారా? ఎంత ధన్యత తెలుసా? ఎంత ధన్యత తెలుసా మీకు? ఎంత ఆశీర్వాదం తెలుసా? ఏందండి, ఈ దినమున మీకు కనిపించదో, ఒక దినమున నువ్వు 100 ఫలం నువ్వు కోయబోతున్నావు. సో రెండవది ఏంటో తెలుసా? విశ్వాసులందరికీ మాదిరై ఉండాలి. ఎలాగా? క్రియలలో, ప్రవర్తనలో, ఆలోచనలో, నడతలలో, మాటలో, పరిచర్యలో, వినయములో, తగ్గింపులో. అర్థమవుతుందా? మూడవది చూద్దాం, దయచేసి మూడవది చూద్దాం. 8వ వచనం, మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అఖయలోను ఏమైందట? అబ్బా ఎంత మంచి సాక్ష్య జీవితం చూడండి. ఫస్ట్ ఏంటి చెప్పండి? దేవుని హత్తుకొని ఉండాలి. రెండవది విశ్వాసులందరికీ. మూడవది దేవుని వాక్యము సంఘము ద్వారా బయట మారుమ్రోగాలంట. దిస్ ఇస్ ద చర్చ్. తెస్సలోనిక సంఘం ఇది జీవించడం నేర్చుకుంది. అర్థమవుతుందండి? తెస్సలోనిక సంఘం ఏం చేస్తుంది? ఇది జీవించటం. మాకు మాత్రమే కాదు సువార్త, నశించిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. అక్కడ దేవుని వాక్యం ప్రకటించబడాలి. పాస్టర్ గారికి సహకారం చేస్తూ ఉండాలి, యవనస్తులకు సహకారం చేస్తూ ఉండాలి,
వాక్యము మనకు తెలియటమే కాదు, తెలియని వారికి ఏం చేస్తూ ఉండాలి? తెలియపరుస్తూ ఉండాలి, మారుమ్రోగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘము ఇలాంటి గుణగణాలు మనము కలిగినప్పుడు ప్రభు ఆశించిన సంఘముగా మనం ఉంటాం. లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి, నేను లేవనటంలే. కొంతమంది మెగా చర్చ్ అని పిలుచుకునే వారు కూడా ఉంటారు. పరలోకములకు వెళ్ళిన తర్వాత నువ్వు మెగా చర్చివా, హైదరాబాద్ చర్చివా, పల్లెటూరు చర్చివా, ఇంక చెప్పండి, గార్గీపురం చర్చివా, ఇంక చెప్పండి. నాకు ఈ పక్కన పల్లెటూళ్ళ పేర్లు తెలియదు, చెప్పండి అమ్మా, మళ్ళీ అడుక్కోవాల్సి వస్తుంది. లోటస్ లేకపోతే ఇంకా ఏదో చర్చివా, లేకపోతే కర్నూలు చర్చివా, ఇవన్నీ అడిగాడు. ఎ చర్చ్ ఇస్ యూనివర్సల్ చర్చ్ అంటాడు, అంతే. సార్వత్రిక మాది గార్గేపురం సంఘం అండి, చూడండి, పక్క నిలబడంటాడా. ఇంకొకటి వస్తాడు, మాది కర్నూలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నామండి అంటే, ఎవరానికి చెప్పింది బిల్డింగ్ కట్టమని, ఎవరు చెప్పిరా అంటాడు. ఇంకోటి అంటాడు, మాది ప్రభు దగ్గరకు వచ్చి మాటలు ఎందుకు యేసయ్య చెప్పినాడు, అయ్యా నీ నామంలో మేము, మాకు రాదయ్యా, అయ్యా మీ నామంలో, వాళ్ళకి రావంట, మరి ఏం చేయాలి? ఓ పని చేయండి పాస్టర్ గారు, మీరు మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు నాకు తెలిసి ఎలాగైనా రానియరాలు ప్రొజెక్ట్ పెట్టండి. ఎందుకంటే నేను ఇచ్చేటన్నీ అక్కడ లీక్ చేద్దురు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నారమ్మా, బాబు 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 మీ నామంలో ఏం చేశాం మేము? యేసు నామంలో దయ్యము వెళ్ళగొట్టబడును గాక. ఏమైనాయి? గిలగిల 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 గిలగిల. కొంతమంది లేకుండా కానీ గిలగిలగా తిరిగిపోతారు. ఇలా లేకుండా తిరిగినావు అనుకో, నిజంగానే వస్తుంది మీదికి, ఆవరించేస్తుంది నిన్ను. ఇంట్లో తేడాలు వస్తాయి. ఇంకా జాగ్రత్త, నటించవద్దు. ఇంకోటి తెలుసు, ఒక ఆయన విలియం కొంటం గారు అంటారు ఒక మాట, నటించవాలి ఎక్కడ ఉంటారు తెలుసా? అన్ని మీరు చెప్పేస్తున్నారు అమ్మా. నటించే వాళ్ళు ఎక్కడ ఉంటారు తెలుసా? నీకు తెలీదా? నేను చెప్పాలా? చర్చిలోనే. నిజము. ఎక్కడుంటారు? చర్చిలో. ఎందుకంటే పక్క పక్కనే కూర్చుంటారు, అప్పటిదాకా కలిసి పాటలు పాడుతూ ఉంటారు, వెళ్ళేటప్పుడు ప్లేజ్ లాంటి చెప్పుకోరు. ఎందుకు తెలుసా? అది నాకు చెప్పాలి, నేను దానికి చెప్పేటోని కాదు. అప్పటిదాకా స్తోత్రం చెల్లింతుమో, హల్లెలూయా అంటే హల్లెలూయా దద్దరిల్లిపోతుంది. అర్థమవుతుందండి? ఇది నిజమైనటువంటి ఏది సిన్సియర్ ఫెయిత్ అయినా, జెన్యున్ ఫెయిత్ కలవాలి. ఒక మాట తిమోతి పత్రిక చూడండి ఒకసారి, 2వ తిమోతి పత్రిక. 2వ తిమోతి పత్రిక. ఎంత అయింది? టైం అయిపోయిందా? ఏంది ఇట్లా పరిగెడుతుంది ఇది? నన్ను నిలబడనిస్తలేదు. దానికి తెలుసు ఆల్రెడీ ట్రైన్ వస్తుందని బయలుదేరింది. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము చూడండి, 5వ వచనము. ఎక్కడి నుంచి చదవాలంటే, నీ యందు నిష్కపటమైన, నీ యందు ఉన్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. అదే విశ్వాసము మొదట నీ అవ్వ అంటే తెలుసా అండి? అమ్మ వాళ్ళు అమ్మ కావచ్చు, అయ్య వాళ్ళు అమ్మ కావచ్చు, నానమ్మ కావచ్చు. ఇంకోటి చెప్పాలంటే అలా నాయనకు రక్షణ లేదు. తిమోతి నాన్న ఇజ్ ఎ గ్రీక్ పర్సన్, అంటే గ్రీక్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆయనకు రక్షణ సరిగా లేదు. తర్వాత రక్షించబడవచ్చు. వి డోంట్ జడ్జ్. నాకు తెలిసి అమ్మమ్మలు ఎంతమంది ఉన్నారమ్మా? తిమోతి అయినటువంటి అమ్మమ్మలో మొదట నీ అవ్వ అయినా లోయలోను, నీ తల్లి అయినా యూనికేలోను. అంతే. ఏంటిదట? జెన్యున్ ఫెయిత్ అంటాడు. ఇంగ్లీష్లో చాలా స్ట్రూటి కూర్చుకుంటుంది. జెన్యున్ ఫెయిత్. ఏం ఫెయిత్ అండి? చెప్పండి. జెన్యున్ ఫెయిత్, నిష్కపటమైన విశ్వాసం ఉందా? అక్క, చెల్లి, ఇందాక నవ్వినావే, అమ్మ, అన్న, అయ్యా, పెద్దయినా, తమ్ముడు, అక్క, చెల్లి, కారుణలో కూర్చున్నా అన్న,
డూ యూ హ్యావ్ ఎ జెన్యున్ ఫెయిత్? నిష్కపటమైన విశ్వాసం ఉందా? దట్ ఈస్ ద చర్చ్. అర్థమవుతుందండి? దట్ ఈస్ ద చర్చ్. జెన్యున్ ఫెయిత్ ఉండాలి నీకు. ఫెయిత్, విశ్వాసము బైబిల్లో 4 రకాలు ఉన్నాయి, 4-5 రకాలు ఉన్నాయి. ఒకటి, ఒక ఆమె యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నా తెలుసా? అయ్యా, నా కుమార్తె చావసిద్ధమైంది, దయచేసి మొడతావా? ఏం మాట్లాడుతున్నామ్మా? వెళ్ళిపో అన్నాడు. దయచేసి అయ్యా కాలు పట్టుకుంటా అన్నట్టుగా మాట్లాడింది. పక్కన శిష్యులు ఏమన్నారంటే, అయ్యా ఇంత నీ దగ్గరికి వచ్చి బ్రతిలాడుతుంది కదా, ఒక్కసారి ఒక మాట మాట్లాడరదంటే యేసయ్య ఒక మాట, పేతురు ఓ మాట వినా, ఓ మాట చెప్తాను. పిల్లల రొట్టెలు తీసి ఎవరికి ఇవ్వద్దు? కుక్క పిల్లలు తెలుసా మీకు? మరి సపోర్ట్ చేయట్లేదు. అదేదో మాకు తెలియదండి అన్నట్టు చూస్తున్నారు. పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకి ఇయ్యదని యేసయ్య అన్నాడు. అంటే ఆమె ఏమన్నది తెలుసా? ఆమె ఏమన్నది, ఎందుకంటే మనం 5 తరం బైబిల్ చదువుతాం కదా. ఆమె ఏమన్నది తెలుసా? అయ్యా ముక్కల కింద పడితే కుక్క పిల్లలు తినొచ్చు కదా అంటే యేసయ్య స్టన్ అయిపోయాడు. అలా చూశాడు అందరినీ. ఏ పేతురు, ఏ యోహాను, ఆంధ్రయ్య, ఏం మాట్లాడిందయ్యా ఈమె, ఏం మాట్లాడిందయ్యా అని ఆమెతో అన్నాడు తెలుసా? అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటిది గొప్ప విశ్వాసం. రెండవది ఏంటో తెలుసా? పర్వతములో కదిలించే యేసుప్రభు అన్నాడు, ఈ కొండను తీసి సముద్రంలో పడవేయబడును కాకండి, సందేహింపక విశ్వాసంతో అడిగిన ఎడలా అవి జరిగిపోతాయి. యేసయ్య దగ్గరికి వచ్చి జెన్యున్ ఫెయిత్ మనకు ఉందా లేదా అని కనుక్కోవాలి ఒకసారి. యేసయ్య ఏమో తెలుసా? పర్వతము తొలగించబడమని నువ్వు సందేహించకుండా విశ్వాసంతో ప్రార్థించబడితే ఏం చేయబడతాదట? పర్వతాలు తొలగించే విశ్వాసం నీకు ఉండవచ్చు. మూడో విశ్వాసం క్రియలు లేని విశ్వాసము. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అలాగే విశ్వాసము, అమ్మా విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి, దీన్ని ఏమని పేరు పెట్టాలంటే క్రియలు లేని విశ్వాసము, లేకపోతే మృతమైన విశ్వాసము. యేసయ్య ఒకరోజు మార్కు సువార్త 11వ అధ్యాయంలో అలా త్రోవకుండా వెళ్తా ఉంటే ఒక చెట్టు కనిపించింది. ఏందో తెలుసా? అంజూరపు చెట్టు. ఆకులు చిక్కగా ఉన్నాయంట. నాకులాగా ఆకలి, మధ్యాహ్నం బాగా ఆకలితో వచ్చిన రాగానే అయ్యగారు అమ్మగారు మంచి చికెన్తో భోజనం పెట్టినారమ్మా. వారి కడుపు చల్లగుండా. దేవుడికి వాళ్ళకి అనేకమైన కోలఫలములు ఇయ్యును గాక. ఎందుకంటే వాళ్ళ ద్వారా ఎంతోమంది సేవకులు కడుపు నిండా భోజనం చేయాలి. మీరు గమనించండి ప్రియులారా, యేసుప్రభు వాళ్ళకి తోవకుండా వెళుతుంటే ఏ చెట్టు కనిపించింది? అంజూరపు చెట్టు కనిపిస్తే దగ్గరికి వెళ్ళాడు. ఆకులు ఉన్నాయి కానీ ఏమి లేవు. విశ్వాసములో ఫల జీవితము లేకపోతే పక్కకు పోమ్మా. నేను సండే వచ్చానండి, నువ్వు పక్కకు పో. నేను పాట పాడానండి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను ప్రార్థన చేశానండి అంటే నీకు క్రియలే లేవు కదా. పాస్టర్ గారికి నేను రైట్ హ్యాండ్ అంటే నువ్వు రైట్ హ్యాండ్గా, ఈ టేబుల్ నేనే వేసానండి అంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలంటాడు యేసయ్య. అర్థమవుతుందండి అన్న? ఎన్నుకున్న వాళ్ళు నాకైతే కనబడతలేరు. అర్థమవుతుందా? ఎలాంటి కావాలా? క్రియలు లేని విశ్వాసము. క్రియలంటే ఏంటిది? ఫలాలే. అప్పుడు అంజూరపు చెట్టును చూసి, ఓహో అంజూరపు చెట్టు దానా, నీకు బుద్ధి లేదే, ఇక నీ ఫలములు ఎవరు కూడా తినకుందురుగాక. మా ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి యేసయ్య గుడికి వస్తున్నావు? క్రియలు ఉన్నాయా? ఏమున్నాయి? క్రియలు ఉన్నాయా? క్రియలు లేకపోతే వృధా. నేను చక్కటి పాట పాడాను, నేను చక్కటి ప్రసంగం. పౌలు కూడా అంటాడు, ఏమంటాడు తెలుసా? పౌలు గొప్ప పౌలే ఏమంటాడు తెలుసా? ఒకవేళ నేను బోధించి నేను చేయకపోతే మీకంటే భ్రష్టుడిని ఎవడు? నేనే. ఇప్పుడు కొంతమంది చెప్తారు, బాగా ప్రార్థన చేయాలి, బాగా గుడికి రావాలి, ఇంకా బాగా వాక్యం చదువుకోవాలి. ఇటు చదవడు చేయడు. నువ్వు చెప్పేవాడుగా ఉన్నావా? చేసేవాడుగా ఉన్నావా? అబ్రహాముని ఏం చేశాడు దేవుడు? చెప్పండి. పిలిచాడు. ఏం చేశాడు? దానికి లోబడి బయలుదేరాడు.
ఎక్కడ రమ్మంటావు ప్రభు అంటే అక్కడ ఆగన్నాడు దేవుడు. అక్కడ ఆగాడు, గుడారం వేసుకున్నాడు. ఇక్కడి నుంచి ఎక్కడ రావాలి ప్రభు అంటే ఇటు వచ్చాయి. ఇది విశ్వాసం. అర్థమవుతుందండి? విశ్వాసం అంటే దేవుడు చెప్పినట్టు చేయటమే విశ్వాసం. ఎంతమంది చేస్తున్నారు అమ్మా? ఎంతమంది చేస్తున్నారు? నాకు చెప్పనక్కర్లే. డోంట్ టెల్ మీ ఎనీథింగ్. అట్ ద సేమ్ టైం డోంట్ హైడ్ ఎనీథింగ్ ఇన్ యువర్ హార్ట్. ఏది కూడా నీ హృదయంలో దాచుకోకు. యేసయ్యతో చెప్పు, యేసయ్య నిజమే, నువ్వు ఎన్నోసార్లు చెప్పావు, నేను చేయలేకపోయినాను. తెసలోనిక సంఘం వల్ల ఉన్నామా? ఇంకెవరండి? తిమోతి అమ్మమ్మ, తిమోతి తల్లి. ఎటువంటి ఫెయిత్ అట? నిష్కపటమైన ఫెయిత్. ఇది ఎప్పుడైనా విన్నామా? ఆ విశ్వాసం నీకుందా అమ్మా? ఉంటే ఏం చేస్తావు తెలుసా? ఫలాలు ఫలించడం మొదలు పెడతావు. మూడవది ఏ ఫెయిత్ అమ్మా? మూడవది ఏ విశ్వాసం తల్లి? క్రియలు లేని. నాలుగవది ఏందో తెలుసా? అక్కడే అంటాడు, దయ్యముల విశ్వాసము. ఏంటిదమ్మా ఇది? ఇది వింటేనే గుండెలు దడబుడుతుంది మీకు. నాకు తెలుసు, ఇంటనే మీకు ఏమవుతుంది? దడబుడుతుంది. అది ఉందా లేదో ఒకసారి నేను చెప్పిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, దయ్యముల విశ్వాసం అంటే ఎలా ఉంటుందో తెలుసా? యేసయ్య దగ్గరికి ఓ దయ్యం పట్టినోడు ఒకడు వచ్చాడు. ఏమంటో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నువ్వు అద్భుతమైన వాడు, నువ్వు దేవుని కుమారుడవు, అయ్యా నా దగ్గరికి ఎందుకు వచ్చినావని ఒప్పుకుంది. దేవుని దగ్గరకు వచ్చి ఏం చేసింది? నమస్కారం పెట్టింది. కానీ దేవుడు చెప్పిన మాట వినలే, దేవుడిని వెంబడించి. మీరు కూడా అంటారు, నేను కూడా అంటా, యేసయ్యా నువ్వు గొప్ప దేవుడవయ్యా, ఇంకా యేసయ్యా నువ్వు జాలిగల దేవుడవయ్యా, యేసయ్యా నువ్వు కనికరగల దేవుడవయ్యా అంటే సరిపోదు. ఒకవేళ అలా అని ఆగిపోయినాం అనుకో, ఏ విశ్వాసం మన దగ్గర? దయ్యం ఉందన్నమాట లోపట. ఎందుకంటే చెప్పేవారము కానీ చేసేవారము డిసైడ్ చేసుకో. యేసయ్యా నువ్వు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, నువ్వు ఎంతో ఉన్నతమైన దేవుడు అని చెప్పినంత మాత్రాన కాదు. ఏం చేయాలి? చేసి చూపించాలి. ప్రభువా నిన్ను వెంబడిస్తా. ఎంతవరకు? చివరి ఊపిరి ఉన్నంత వరకు నాన్న. ప్రైజ్ ది లార్డ్. చివరి ఊపిరి. నా ద్వారా ఈ ప్రాంతం అంతా రక్షించబడాలి. నా ద్వారా ఒక తాగుబోతు, నా ద్వారా ఒక వ్యభిచారి, నా ద్వారా ఒక తిరుగుబోతు మార్చాల కాదు, మారాలా. మారుస్తావా? మారుతావా? ఎలా ఉంటావు చెప్పండి అన్న? ఎలా ఉంటావు? మార్చే వారముగా మనము ఉందుముగాక. తెసలోనిక సంఘం ఎలా ఉంది చెప్పండి? మాదిరిగా ఉన్నది. ఆమేన్. క్రియలలో, విశ్వాసంలో మాదిరిగా ఉన్నది. ఎంత అద్భుతమైన మాట చెప్తాడు ఒకసారి చూడండి. తెసలోనిక ఇది చెప్పేసి నేను ముగించేస్తాను. తెసలోనిక పత్రిక, 2వ తెసలోనిక పత్రిక చూడండి. సెకండ్ టైం అండ్ ఈ రిపీటెడ్ అండ్ రైటింగ్ టు ద తెసలోనియన్ చర్చ్. రెండోసారి తెసలోనిక సంఘానికి రాస్తూ వచ్చినాడు. మొదటి అధ్యాయము 3వ వచనం. ఈ 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇదొక క్వాలిటీ ఆఫ్ ద చర్చ్. క్వాలిటీ అంటే తెలుసా? ఒక గుణం, లక్షణం. సో ఇక్కడ ఏమంటారు చూడండి, మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. మిమ్మును గూర్చి మీ సేవకుడు, సంఘ కాపరి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా ఉండాలి మీరు. దేవుడిని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు మై డియర్ బ్రదర్. అలాగా ఉండాలి. మిమ్మును గురించి, సంఘం గురించి ఎలా ఉండాలి? సంఘం ఎలా ఉండాలి? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఫిలిప్పీ సంఘం గురించి. వింటున్నారా? సంఘము సేవకునికి ఎలా ఉండాలి తెలుసా? ఆనందము, కిరీటము. దిస్ ఇస్ ద లైఫ్, ద చర్చ్. సంఘం అంటే సేవకుడికి ఒక అతిశయ కిరీటంగా. తెసలోనిక 2వ పత్రిక చూడండి ఒకసారి. తెసలోనిక 2వ పత్రికన మొదటి పత్రిక. ఇందాక మనం ఏం చూసుకున్నాం? 2వ అధ్యాయము 19వ వచనం. రైట్, 2వ అధ్యాయము
19వ వచనం. చదవండి. ఏలయనగా మా నిరీక్షణ ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. దిస్ ఇస్ ద లైఫ్. నాకు అర్థమైతలేదు, మీకు ఎంతమందికి అర్థమవుతుందో. సంఘం ఎలా ఉండాలట? అతిశయ కిరీటం, ద క్రౌన్ ఆఫ్ ఎక్సాల్టేషన్. ఎలా ఉండాలండి చెప్పండి? క్రౌన్ ఆఫ్ ఎక్సాల్ట్, అతిశయ కిరీటం. ఫిలిప్పీ పత్రికలో ఏమన్నాడు? ఆనంద కిరీటం. ఇది సంఘం అంటే. ఇది సంఘం అంటే. కంట్లో నలుసుగా, కంట్లో పొగగా ఉండకూడదు. నో, ఇట్స్ నాట్ లైఫ్. నేను మెయింటైన్ చేయవచ్చు ప్రజల ఎదుట, ఆమె రైచియస్ పర్సన్, నేను నీతి గల వాడిని మెయింటైన్ చేయవచ్చు. కానీ ఒక్కరోజు నీతి గల న్యాయాధిపతి ఎదుట మనం నిలబడిపోతున్నాం. తప్పించుకునే నాదుడు లేడు అక్కడ. చర్చ్ లైఫ్ ఇస్ లైక్ దట్. నీతిగా ఉండాలి, భక్తిగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి. పాస్టర్ గారికి ఎలా ఉండాలట? ఆనంద కిరీటం. కిరీటం ఎక్కడ పెడతారు? మీ ఆనందం అంతా పాస్టర్ గారి ముఖంలో కనబడాలి. ఆమెను చెప్పరా? ఆయన కనబడితే ఎంత, కనబడకపోతే ఎంత. అలా ఉందా? ఉండకూడదు అలాగా. దేవునికి స్తోత్రం చెప్తాము గట్టిగా. కాబట్టి ప్రియులారా, చర్చ్ డిసిప్లిన్ కలిగి ఉండాలి. తెస్సలోనిక సంఘముగా మన ముందుము కాక. మొదటిది వాక్యాన్ని అత్తుకోవాలి. రెండవది మాదిరి. చెప్పండి, మాదిరి అనండి. మాదిరి. అమ్మా, ఉండకపోతే నాన్న నేను ప్రజల దగ్గర మెప్పు పొందుకోవచ్చు, కానీ దేవుడికి అన్నీ తెలుసు. 33వ కీర్తన చూడండి. 33వ కీర్తన. దేవునికి ఏం తెలుసు అండి? 33వ కీర్తన తీసారా? 15వ వచనం. చదవండి. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు. 14వ వచనం కూడా చూడండి. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. అంతే. మరొకసారి ఆయన చెప్పినందుకని గట్టిగా స్తోత్రం చెబుదాం. నిన్ను చూస్తున్నాడంట. ప్రసంగి గ్రంథం 15వ అధ్యాయం చూడండి. నన్ను ఎలా చూసాడండి? ఇంకా డౌట్ వస్తుందా? 15వ అధ్యాయం 15వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం ఫస్ట్ చదవండి. 15-11. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. నీ వెనక ఎవరు ఉన్నారు? కనబడుతున్నారా? అమ్మ చెల్లి, నీ వెనక ఎవరు ఉన్నారు? కనబడుతున్నారా? నా వెనక ఎవరు ఉన్నారా? కానీ దేవునికి ఏం కనబడుతున్నాయి అంట? పాతాళం కనబడుతుంది, అగాధ కూపం కనబడుతుంది. అందులో ఏమున్నా కనబడుతుంది. డోంట్ ప్లే గేమ్స్ విత్ గాడ్. అంతే కదా? am I right? పాతాళం కనబడుతుంది దేవునికి. మనం కరెంటు పోతే అమ్మా, మనకి ఇంట్లో ఉన్న వారే కనిపించదు కరెంటు పోతే. దేవునికి ట్రాన్స్పరెంట్ అంట. ఏంటిది అంటే? ట్రాన్స్పరెంట్ అంటే ఈ మంచినీళ్ళు కనబడేట్టు కనబడుతుంది దేవునికి. నీ హృదయం చూడండి, కంటిన్యూషన్ చదవండి. నరుల హృదయములు మరీ తేటగా కనబడును కదా. వదలా మిమ్మల్ని. స్తోత్రం. వదలా. ఎలా కనబడతాట నరుల హృదయం? నువ్వు బాగా దాచిపెట్టుకున్నా సరే, ఆల్రెడీ దేవునికి తెలుసు ఏముందో. ఏముందండి నా హృదయంలో అనుకుంటున్నారా? మార్కు సువార్త 7వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త చెప్పండి. 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి. అమ్మ ఎక్కడివి? హృదయంలో నుండి. లోపల నుంచి అంటే ఇందులో నుంచి కాదు. ఎక్కడి నుంచి? హృదయంలో నుంచి. రైట్. దురాలోచనలు ఎక్కడున్నాయి? హృదయంలో. అమ్మా ఎక్కడున్నాయి దురాలోచనలు? హృదయంలో. ఇక్కడే. జారత్వములను. రెండవది ఏంటిది? జారత్వము. ఎక్కడున్నాయి? హృదయంలో. ఇక్కడే. ఇంకోటి
దొంగతనములను దొంగతనాలు. నరహత్య. కొంతమంది అంటారు, అన్న ఏం దొంగతనం చేసినావు, మొన్న 10 రూపాయలు తీసిన, 10 రూపాయలైనా ఒకటే, 1 కోటి రూపాయలైనా ఒకటే. దొంగనే. అటు బంగారం తీసి దొంగతనం చేసిన, డబ్బులు దొంగతనం చేసిన దొంగనే. దొంగతనాలు కూడా ఎక్కడ జరుగుతున్నాయంట? హృదయములో. ఇంకా చదవండి. నరహత్యలు. మాటతోనే చంపేస్తారు కొంతమంది. రే ఇంకెవడో తెలుసా, ఈ సినిమా డైలాగ్, చూపుతోని చంపుతో ఏం చెప్తారంటే, కంటి చూపుతో చంపేస్తాడు. కంటి చూపు కళ్ళే కూడా వ్యక్తుడు దేవుడు. కత్తులు బట్టి పొడవరండి, మాటతోనే. కత్తిపోటు వంటి పలుకువారు కలరని వాక్యం ఉంది. ఇవన్నీ చెప్తే ఇంక మనం ఇంకో గంట కూర్చుంటారు. వద్దు. ఏంటిదట? నరహత్యలు చేసే ఆ ఘోరమైన మాటలు ఎక్కడున్నాయి? హృదయంలో. ఆ హృదయం ఎక్కడుంది? అది ఎక్కడ ఉందండి అన్నట్టుగా చూస్తే లాగా, అది ఎక్కడ ఉందండి, మా శాంటిది ఎక్కడ పెట్టింది అన్నట్టుగా చూడకండి. అది ఎక్కడుంది? హృదయం ఇక్కడే. ఇక్కడ ఏమున్నాయి? ఇవన్నీ ఉన్నాయంట. మై గాడ్. ఇంకా వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణ, అహంభావము, అవివేకమును హృదయంలో నుండి వచ్చును. అందుకే యేసయ్య అన్నాడు, నీ హృదయం నాకు ఇస్తావా తల్లే? అమ్మా నీ హృదయం నాకు ప్రభా ఇస్తా, కానీ ఎప్పుడు ఇస్తా తెలుసా? ఆదివారం ఒకరోజే. నో, ఆదివారం క్రైస్తవులుగా ఉండవద్దు. దయచేసి నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. డోంట్ బి ఎ క్రిస్టియన్ ఓన్లీ ఆన్ సండే, బట్ బి ఎ క్రిస్టియన్ ఆన్ ఎవ్రీ డే. సోమవారం అంతా నీ జీవితం నీ ఇష్టానుసారంగా జీవిస్తే దేవునికి ఇష్టమవుతుందా? 15వ అధ్యాయం ఏది? సామెతలు 15వ అధ్యాయం 3వ వచనం చదవండి బ్రదర్. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, ప్రతి స్థలము మీద ఉండును. అవి మంచివారిని చెడ్డవారిని చూచుచున్నాయి. అర్థమవుతుందండి? ప్రతి స్థలములో ఎక్కడైనా దేవుని కన్నులు ఉన్నాయి. కాబట్టి తప్పించుకోవడానికి వీల్లేదు. ప్రభు పాదాల దగ్గరకు వచ్చి అడగల, అయ్యా నేను విశ్వాసంలో స్థిరంగా నేను ఉంటాను, విశ్వాసంలో నేను హత్తుకుంటాను ప్రభా. లోకం నాకొద్దు. లోకంలో ఏముంది చెప్పండి, కొన్ని చెప్తున్నారు. శరీరాశ, నేత్రాశ. పౌలు అంటాడు తెస్సలోనిక పత్రిక, తిమోతి పత్రికలు, 2వ తిమోతి పత్రికలు ఏమంటాడు? చివరి వచనం 9-10, దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయినాడు అన్నాడు. ఎవరైనా పౌలుతో తిరిగినవాడు, ఎవరైనా అండి పౌలు భక్తుడితో తిరిగినవాడు. దేమా ఈ లోకాన్ని కాదనుకొని బయటకు వచ్చినావు. అవునా కదా? బాప్తిసం తీసుకున్నావా లేదా? ఏం చేయబడ్డావు? పాతి పెట్టబడి తిరిగి లేపబడినావు లేదా? మరలా ఏం చేస్తారు తెలుసా? చాలా మంది లోకములోనికే ఇహలోకాన్ని ప్రేమించి స్నేహించి ఆశపడి ఈడవబడి కోరికలు నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి చాలా మంది ప్రియబడులు ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ విశ్వాస జీవితం ఎలా ఉందని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎవరిని? తెస్సలోనిక సంఘ విశ్వాసుల్ని మనము మాదిరి. వాళ్ళు ఎలా ఉన్నారట? వాక్యాన్ని హత్తుకున్నారు. 2వది మాదిరి. 3వది వాక్యము మారుమ్రోగింది. అలాగ మీరు అందరూ కాక. తలలో వంచి కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, కృప కలిగిన వాడా, నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. We bless you, Father God. We love you, Jesus. ప్రభు ఒకవేళ నీ ప్రేరేపిస్తే, దేవా నన్ను క్షమించు ప్రభా. అవును ప్రభా, తెస్సలోనిక సంఘ విశ్వాసులకు ఉన్నటువంటి ఆ విశ్వాస జీవితం నాకు ఇవ్వు ప్రభా. దేవుడు అడుగు, ఇస్తాడు. ఆయన ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. ఇంకేమైనా అలవాట్లు నువ్వు మానుకోలేకపోతున్నట్లయితే ప్రభుని అడుగు, అయ్యా ఈ అలవాట్ల నుంచి నాకు విడుదల కావాలి దేవా. నేను ఎక్కువ దూషించే స్వభావం కలిగి ఉన్నాను, ఇది తొలగించుకోవాలి తండ్రి, నాకు సహాయం చేయండి. కోపిష్టిగా ఉన్నాను, నేను అలా ఉండకూడదు. ఈర్షపడుతున్న వాడిగా ఉన్నాను, నేను అలా ఉండకూడదు, నాకు సహాయం చేయి. అమ్మా, చెల్లి, తల్లి, తమ్ముడు, నిన్నే పిలుస్తున్నాడు యేసు. నువ్వు ఆయనకు కావాలి. ఇట్ ఈస్ ఆయిడ్ ఫర్ యూ. దేవుడు నిన్ను కోరుస్తూ ఉన్నాడు. రాత్రి కావచ్చు తల వంచి
ప్రార్థన చేసిన ప్రతి బిడ్డలను ప్రభా ఈ దినము తండ్రి నీ వాక్యాన్ని అందుకొని విశ్వాసులందరికీ మాదిరికరమై చుట్టుపక్కల ప్రాంతములంతటా కూడా మారుమోగే గొప్ప సంఘముగా వీరిని నడిపించి బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.